వృద్ధాప్యం వచ్చింది. ఒక్కొక్కరికి ఒక ఇల్లు కావాలి, ఇంత పొలం కావాలి, ఇంత స్థలం కావాలి, అన్నీ కూడా పెట్టినాడు. వాని దగ్గర ఏం చిల్లిగా కూడా లేదు. అప్పుడు ఆయనకు ఎన్ని మాటలో ఇటువంటి గురువు రూపంలో ఇక జ్ఞానులు వచ్చి ఎంతమందో చెప్తున్నారు, నీకు అంత సంపద ఉంది, సంతానం ఉంది, తిననీకింది, ఒక మంచి మార్గము నువ్వు ఒకటి కొలువంది, దాన్ని ఎన్నుకోలేకున్నావు, నా మాటిని గురువుల చెంత చేయడం అని చెప్పి ఎన్ని మాటలో మానవ రూపంలో వచ్చి చెప్పింటాడు ఆ దేవుడు అనేవాడికి. ఆయన నాకేలైతే నేను సేద్యం చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, ఇది నాకు ఇది కాలిపోయి ఎందుకంటే నాకు చెప్తున్నావు అని ఆయన విన్నాడు అన్నమాట. అప్పుడు పూర్తి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చి మనసానికి ఎక్కినాడు. ఇంకా అప్పుడు ఎవరి పనులు వాళ్ళు, కొడుకులు కాళ్ళను చేసే కాళ్ళను, భార్య చేసే భార్య అంతా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉండి ఇంకా వాళ్ళు పనులకు పోయేటప్పుడు ఇంటికి బియ్యం వేసి పొలాలు పోయేవాళ్ళు కదా. ఇంకా ఆయనకు అక్కడ అన్నం పెడతారు మంచం కానీ, ఇంత తెల్లలు అన్నము చెములో నీళ్లు వేసి నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిను అని చెప్పి అలా పెట్టిపోతారు. ఆయన వృద్ధాప్యంలో ఆరోగ్యం సహకరించక కొంత లేటుగా తినొచ్చు కానీ అట్నే ఉంటారు. ఉన్న తర్వాత కుక్కలు ఊరల్లో తిరుగుతుంటాయి. యాడికి చూసినా వాకిలు వేసినారు. దాన్ని సుబ్బాద యానోసారి అద్దినారు కదా. వచ్చి ముసలోడు కానొచ్చి ఆ ముసలోని దగ్గరికి వచ్చి చూచాలి, దోయి అంటుంటారు దాన్ని అన్నుంటే. దానికైతే పాపం వాకి అచ్చన్నారనేది పారిపోతుంది. మళ్ళీ ఊరల్లో తిరుగుతారు. ఏడాది చూసినా వాకిలు వేసారు. ఈ ముసలోని కానీ అన్నంగా అనొచ్చింది. అట్లా 3 వాట 4 వాట తిరిగి ముసలోడికి శక్తి లేదు, నన్ను కొట్టే శక్తి లేదని గ్రహించి అది అంతా అన్నం తినిపోతుంది. తినిపోయేటాలకు ఇంకా ఏం చేస్తాడు ముసలి లేవలేని స్థితిలో. సాయంత్రం భార్య ఇంటికి వచ్చేటాలకు సొమ్మచిల్లిపోయి మంచంలో అనుకుంటాడు. శక్తి కోల్పోయినాడు, నేను లేకపోయేటాలు. భార్య వచ్చి ఏమే అన్నం తినకుండా అంత ఇట్ట చేసినావు, ఈగలు దోమలు కాదా, నీకు అన్నం నీకు చేత కాదా అని ఆమె ముసలిని అంటారు. ఇంకా మీరు అలా పెట్టిపోయినారు, కుక్కలు తినిపోయినాయి, నాకు పయ్యల్లా పట్టుకుపోయింది, కొంచెం లేవు కూర్చోబెట్టని భార్యను సాయం అడుగుతాడు భర్త. పొద్దునుకులు పని చేసి ఇప్పుడు వచ్చినాను, మనసులో అనుకొని నీకేమి ఇంకా అరగలేదా, మళ్ళా నన్ను జీవితం అంతా నన్ను గొడవని గోడాడిచ్చినావు, ఇప్పుడు కూడా గోడాడిస్తున్నావా, కొడుకు కాళ్ళు వచ్చేటానికి ఇంత అన్నం నన్ను చేసి పెడతారు, నాకు పని ఎంచుకోకుండా పోతాడు. ఏం చేస్తాడు లేవలేని స్థితిలో. అట్నే చూసేటాలు కొంతసేపులో కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి కొడుకును పిలుస్తారు, రారా నాయనకి రారా, నన్ను రొట్ట లేపు రారా అంటే దగ్గరికి వచ్చి ఏమి అంటే నన్ను రొట్ట లేపు కూర్చోబెట్టరా, ఆయాస అయింది, డాక్టర్ దగ్గరికి నాకు తెలుసుకొని కూర్చు ఏంటి అంటే, నువ్వేం వయసు నువ్వే పనులు గుండె ఎత్తాలనా, పొద్దునుకులు పని చేస్తే పడిండు మంచంలో అని చెప్పి కొడుకుగా వాని పనికి వదిలిపడా అంటే ఇంకా మిగిలిన ఇంకా ఏం అవసరం లేదు, ఇంకా ఎవరు పట్టించుకోలే. అప్పుడు ఇంకా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కలుగుతుంది. జీవితకాలం అంతా ఎంతమందో పెద్దల సేవ చేయమని 10 మందికి మంచి ఉండమని చెప్పేది. పాయమంతా నేను ఏమి మంచి చెడ్డ లేకుండా నా జీవితం వల్ల వీళ్ళ కోసమే తెచ్చి కనీసం ఇప్పుడు సూర్య చేయించుకున్నామంటే నా దగ్గర సిల్లిగా కొడుకలేదు. భార్య సహకరించకపోయా, కొడుకు సహకరించకపోయా, ఇంకా నా గతి ఇంతేనా అని ఇంకా అనేకంగా దుఃఖపోతుంటారు మనసులో అనుకోని. అప్పుడు పరమాత్ముడు చిత్త ఎత్తి చూస్తాడు, ఈ ప్రపంచంలో మానవులంతా సుఖ సంతోషాలతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, అన్నం తింటున్నారా, తినలేదా అని చెప్పి ఆయన పరిశోధన ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే సృష్టించేది ఆయనే కదా, ఎవరికి ఏం నొప్పి తగినా బాధ కలిగేది ఆయనకి. ఆ పరమాత్మ చూస్తే ఈ ముసలోడు కనిపించినాడు. అప్పుడు దూతలను పిలిచాడు, నాయన పలాని ఊళ్ళో పలాని వ్యక్తి ఇక మంచంలో ఉన్నాడు, ఆయనకు అందరూ ఉన్నారు కానీ ఆయన నువ్వు అన్న నీళ్లు పెట్టి వాళ్ళు ఎవరు కనపడలే, నేను పిలుచున్నానని పిలుచుకొని రాబోయి నా దగ్గరికి చెప్పి రాబోయి, ఆయన వచ్చంటే ఎమ్మ తీసుకురా అంటే, లేకుంటే ఎప్పుడు వచ్చానంటే అప్పుడు రామని చెప్పి రామని దూతను పంపించాడు. అవి వచ్చి ఏం పెద్ద ఆయన ఇస్తున్నావు మంచంలో పోదాం రా అంటారు. అంటే నేను ఆడికి వచ్చిన అయినా నర్సలేకున్నాను అంటే, నువ్వు నర్సలేక బాధపడుతుంటేనే మా గురువు పంపించినాడు, ధర్మరాజు పంపించినాడు, నిన్ను పిలుచుకొని రావన్నా అంటే ఎవరు పంపించినాడు అంటాడు, యమధర్మరాజు పంపించినాడు అంటాడు. అంటే అప్పుడు మతికి వచ్చింది, ఇంకా నాకు దగ్గర అయింది దయ్యము అని చెప్పి, నాయనా మీకు మొక్కుతాను, నా మాటగా చెప్పరు, ఒక 10 రోజులు నాకు దయ్యం ఇవ్వను, అందులోపు నాకు ఆరోగ్యం బాగా కోలుకున్నాక వచ్చానని చెప్పరు అని బొర్రదిమాలుతాడు వచ్చిన దూతలు.
సరే మంచిగా అడుగుతున్నాడు, ఇవాళ టైం ఇచ్చాములే అని వాళ్ళు 10 రోజులు ఖచ్చితంగా రాకుంటే మళ్ళీ వచ్చామంటారు. 10 రోజులు ఉన్నాక ఇక్కడ జ్ఞానం లేదు పాపం. దేవుడు అంటే జ్ఞానం లేదు. దేవుని దగ్గర చేసిన జ్ఞానమే మన రూపం ఏం చేసుకుంటారు? దేవుడిని నిలబడిపోయినాడు, శరీరం సహకరించలే. ఇప్పుడు మనందరి ఒప్పితే ఏమంటే ఏదో గురువులు అంటారు, వాళ్ళు అంటారు. ముసిలోళ్ళకు గురుబోదా, ఇంత ప్రాయంలో గురువులు ఆ పని బాట లేకుండా తిరుగుతున్నారని మన భార్యలు అంటారు, కొడుకులు అంటారు, చుట్టుపక్కల బంధువులు అంటారు, అందరూ అంటారు. ఇది జ్ఞానం అనేది పిల్లోడా, వయసోడా, వృద్ధాప్యమే కానే కాదు. అది ఎవరికి అర్థం రాదు. తెలుసుకోవడమే మానవుని ధర్మం. తెలుసుకున్నా కానీ కొన్ని ఉడుదుడుకులు వచ్చంటాయి. చూసినప్పుడల్లా కొన్ని కొన్ని కళలు కలుతుంటారు. స్త్రీ కావచ్చు, పుత్రుడు కావచ్చు, ఏదైనా కానీ మానవునికి ఆశ జీవి. అదే ఇహం, కోరేదంతా ఇహం. అది లేక ఆ వృద్ధాప్యంలో ఆయన ఏడ్చంటాడు. అప్పుడు 10 రోజులు చూసినాక చిత్రగుప్తుని ఎత్తి చూడమంటాడు ధర్మరాజు, రిలీజ్ చేస్తామంటారు. ఆయన అతనే నాడు ఎంగేది కాదంటారు. అప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి రాకుంటే తోలుకొని పోతారు, చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏమంటే మనిషి ప్రాణం బాగా ఆయాసపడి నానాక తనగా ఎన్నెన్నో తిప్పలు వస్తుంటారు. అంటే అది దాటలేక ఇటు ఉండలేక జీవుడు బాధపడుతున్నారు. అజ్ఞాని దశలో ఉండి అలా బాధపడుతుంది. అందుచేత ఆయనకు ధర్మానికి ధర్మరాజు, అధర్మానికి యమధర్మరాజు. ప్రాణంలో ప్రాణం తీయాలి కదా. తప్పు జరుగుతుంది, మంచిగా చెప్పినా వినాలి. ఎవరికే చెప్పబడిపోతేనే పిల్లోడు కానీ మానేది, ఏడు మానేది. ఆయన కూడా ఎన్నాళ్ళు చూస్తాడు, ఒకేటు పడాల్సిందే. అట్లా ఈ జీవుని తీసుకొని పోయే శక్తి ఆ యొక్క దేవునికి ఉంది. అందుకని ఇది యమలోకము, ధర్మలోకం అని 2, సత్యలోకము, వైకుంఠము అని అటువంటి పేర్లు మనం పెట్టుకుంటామే. మంచి చెడు అనేదానికి 2. ఈ మంచి నడిచేందుకే ఇది తెలుసుకోనికి మనకు గురువు అవసరం. గురు ద్వారానే మనకి ఇదంతా ఆత్మబోధ. ఈ ఆత్మకు ఎప్పుడు జ్ఞానం కలిగిందో ఇవన్నీ మైమర్చి కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు 1 నిమిషము, 5 నిమిషాలు, 5 సెకండ్లు గురువు మధ్యకి వచ్చి గురు ధ్యానంలో అన్నీ నశింపబడతాయి. కోరికలు, కర్మలు, కష్టాలు. అందువలన సద్గురువును సంపాదించుకోవడమే మన జన్మ ఉత్తమమైనది. దేవుడు దొరుకుతాడు. దేవుడు దొరకడమే మనకు చాలా పెద్ద ఆశీర్వాదం.